నామినేషన్స్ లిస్ట్ కొన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను కొంతమందివి. దాని తర్వాత వర్షం పడుతుంది. సో, అందుకని నామినేషన్స్ లిస్ట్ కొంచెం లేట్‌గా జరిగాయి. మనకింకా అప్డేట్ రాలేదు. ఒక 5గురో, 6గురో పెట్టాను నామినేషన్స్ లిస్టు. ఒకసారి మన ఇన్‌స్టాగ్రామ్‌లో చెక్ చేయండి దాన్ని. ఓకే. మొత్తం వస్తే సో, అసలేం జరిగింది నామినేషన్స్ అనే ఎపిసోడ్‌లో అనేది సో, ఇంకో కొంతసేపులో నేను ఒక వీడియో కూడా చేస్తాను. దానికంటే ముందు అర్ధరాత్రి ఆ ఇంట్లో ఏం జరిగిందనేది మాట్లాడుకుందాం. సృష్టి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత హౌస్‌లో ఏ ఇష్యూస్ జరిగాయని మాట్లాడుకుందాం. మనోడు చాలా అంటే చాలా బర్స్ట్ అవుట్ అయ్యాడు. మనీష్ ఎందుకు బర్స్ట్ అవుట్ అయ్యాడనేది మాట్లాడుకుందాం. మనీష్ బర్స్ట్ అవుట్ అయినప్పుడు ఎవరొచ్చారు? అసలు మనీష్ ఏం మాట్లాడారు వాళ్ళ దగ్గర అనేది మాట్లాడుకుందాం. మనీష్ నోరు జారి మాట్లాడాడా? లేకుంటే మనీష్‌ని హర్ట్ చేసేదానికి సో శ్రీజ ఏం నోరు జారింది, శ్రీజ ఏం మాట్లాడింది అనేది కూడా మాట్లాడుకుందాం. సంజన గారు ఆ కామనర్స్ మధ్యలో ఒక రిఫ్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారా? సంజన గారికి ఎవరు ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు అనేది సంజన గారికి క్లియర్ కట్గా అర్థమైందా? పర్టికులర్ మైండ్ సెట్స్ అర్థమయ్యాయా? సో అందుకని సంజన గారు ఒక కొత్త రోల్ తీసుకొచ్చి వాళ్ళ మధ్య కామనర్స్ మధ్య ఒక గ్యాప్ని క్రియేట్ చేయడానికి ట్రై చేశారా? లేదా ఆల్రెడీ వాళ్ళ మధ్య ఒక గ్యాప్ క్రియేట్ అయిపోయి ఉందా? సో మనీష్ బయటకు వచ్చి ఏడ్చి మనీష్ చెప్పిన నిజాలేంటి, ఆ నిజాలు ఎవరితో చెప్పారు? అండ్ నెక్స్ట్ మనీష్ అంత కోపం వచ్చి శ్రీజ మీద అంత కోపం వచ్చి అంత మాట్లాడినప్పుడు సో నామినేషన్స్లోకి వచ్చేసరికి మనీష్ శ్రీజని ఎందుకు నామినేట్ చేయలేదు, శ్రీజ నామినేట్ చేయకపోవడానికి మనీష్కి ఉన్న కారణాలు ఏంటి, లేకపోతే భయం ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాం. అండ్ వీటన్నిటిని డిస్కస్ చేసే ముందు శ్రీజ, ప్రియా వీళ్ళిద్దరిలో ఒక రాజసినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సౌందర్య గారిది. మీ ఇద్దరిలో ఎవరిని చెరగొడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. సో మీకేమన్నా అర్థమైతే చెప్పండి. శ్రీజ ప్రియాని చెరగొడుతుందా, ప్రియా శ్రీజాని చెరగొడుతుందా? ఎందుకు మాట్లాడుతున్నానంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సో ఎవరి మీద పర్సనల్ గ్రడ్జ్ ఏమి ఉండదు. బట్ రాసి పెట్టుకోండి, అండర్లైన్ చేసి పెట్టుకోండి. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు నెక్స్ట్ వీక్ కావచ్చు లేదా ఈ వీక్లోనే అవ్వచ్చు నెగిటివ్ అయ్యే చాలా గట్టిగా ఉంది. ఆ ఇద్దరిలో ఎవరు నెగిటివ్ అవుతారు అనేది మీరే కామెంట్ చేయండి. ఎవరి వల్ల ఎవరు నెగిటివ్ అవుతున్నారు కూడా మీరే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను మొన్న ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టా. శ్రీజ ఒక్కొక్కసారి పాయింట్ రైజ్ చేస్తుంది, ఒక్కొక్కసారి పాయింట్ మాట్లాడుతుంది. బట్ ఆ అమ్మాయికి ఉన్న బిగ్గెస్ట్ డ్రాబ్యాక్, అమ్మాయి ఈజీగా నెగిటివ్ అయిపోవడానికి ఉన్న ఛాన్స్ ఏంటంటే అనవసరమైన డిస్కషన్స్లో అన్నింటిలో ఆమె పార్టిసిపేట్ చేస్తుంది. తనకు సంబంధమైన వాటిలన్నింటిలో ఇన్వాల్వ్ అవుతుంటుంది. అది అమ్మాయికి చాలా అంటే చాలా మైనస్ అవుతుంది రాబోయే రోజుల్లో అని చెప్పాను. మేబీ ఇది స్టార్టింగ్ అవ్వచ్చు ఈ డిస్కషన్లో అమ్మాయి చేసింది. అండ్ మనీష్ని అంత హర్ట్ చేసేలాగా ఏం మాట్లాడింది అది ఒక చిన్న మాట అవ్వచ్చు. బట్ మనీష్ ఎందుకు హర్ట్ అయ్యాడు నాకేమనిపించింది. అండ్ మనీష్ వీళ్ళ గురించి కామనర్స్ అందరూ వీళ్ళు బయట మాట్లాడుకుని వచ్చిన వాళ్ళే కదా లోపలికి. సో మనీష్ గురించి కొంచెం అన్నా తెలుసు వాళ్ళకి ఏంటనేది. సో మేబీ మనీష్ ఆ విషయం తెలిసిన తర్వాత మనీష్ గురించి అలా మాట్లాడేసరికి మనీష్ హర్ట్ అయ్యాడా? సో ఎవరికి అనిపించింది, నాకు అనిపించిందా? సో ఏంటనేది మీకు అక్కడ ఆ డిస్కషన్ వచ్చాక చెప్తాను. సో సంజన గారు డిస్కషన్ పెడతారు. సంజన గారు శ్రీజ అండ్ మనీష్ కూర్చొని డిస్కషన్ పెడతారు. సో సంజన గారు స్టార్ట్ చేస్తారంట. ఒక్క నిమిషం దీని అమ్మ. సో సంజన గారు వాళ్ళ డిస్కషన్ పెడతారు. సంజన గారు ఒక కొత్త రోల్ ఇంట్రడ్యూస్ చేస్తారు. సో అక్కడ అసలు దానికి లీడ్ ఏంటంటే సో నార్మల్గా శ్రీజ మాట్లాడుతూ ఉంటుంది. సో ఫ్రూట్స్ మనం అందరం షేర్ చేసుకుందాము అంటే సో ఫస్ట్ మా ఫ్రూట్స్ మాకు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే మేము ఇంతకుముందు ప్రియా నుంచి పర్మిషన్ తీసుకుంటున్నాం కదా. సో ఇప్పుడు మీరు కెప్టెన్ అయ్యారు కదా. సో మీరు మాకు మా ఫ్రూట్స్ అన్ని మాకు ఎవరు వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తే మేము మాకు నచ్చిన వాళ్ళకి మేము ఇచ్చుకుంటామని. సో ఇక్కడ కూడా శ్రీజ తీసుకోలేకపోద్ది అనమాట. శ్రీజ ప్రతిసారి ఏదైనా వాళ్ళకి వేరే వాళ్ళకి ఫ్రూట్స్ ఇవ్వాలన్నా ఒక పర్మిషన్ ప్రియా దగ్గర నుంచి తీసుకుంటుంది. సో ఆమె కుకింగ్ మాటర్ కాబట్టి. సో అందుకని మీరు మాకు షేర్ చేశారనుకోండి, డిస్ట్రిబ్యూట్ చేశారు కానీ మేము మాకు నచ్చింది చేసుకుంటామని శ్రీజ చెప్తా ఉంటుంది అనమాట. మనీష్ ఏమంటాడంటే సో మీరు ఒక బేసిక్ థింగ్ మర్చిపోయారు. లాస్ట్ వీక్ మనకి ఫ్రూట్స్ ఎక్కువ వచ్చాయి. సో అంటే మనీష్ తనకి కౌంటర్ చెప్తుంటాడు, శ్రీజ మనీష్కి కౌంటర్ చెప్తుంటుంది. ఇన్ బిట్వీన్ సంజన గారు మాట్లాడుతూ ఉంటారు. ఇదనమాట ఓవరాల్ సినారియో. ఇలా జరుగుతుంటుంది వీళ్ళు ముగ్గురు మధ్య. సో మనకి ఈ వీక్ ఫ్రూట్స్ ఎన్ని వస్తాయో మనకు తెలియదు. సో మీరు అది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక పాయింట్, టెనెంట్స్కి 3 పూట్ల మంచిగా ప్రోటీన్ ఫుడ్ వస్తూ ఉంటుంది. సో మనకి ఎప్పుడు ఫుడ్ వస్తుందో మనకు తెలియట్లేదు. మన లంచ్ టైంకి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము, 5 o'clockకి లంచ్ చేస్తున్నాము, ఇంకా డిన్నర్ ఎప్పుడైతే చేస్తున్నామో మనకి తెలియట్లేదు. సో అది కొంచెం చూసుకోవాలి. దీని అమ్మ పోతుంది. మనం చూసుకోవాలి ఫస్ట్. అసలు మనకు ఫుడ్ లేదు. సో మనం అట్లీస్ట్ ఆ ఫ్రూట్స్ అన్న మన దగ్గర ఉంచుకోవాలి. అలా ఊరకనే ఇచ్చేసేయకూడదు అని చెప్పి మనోడు మనీష్ అంటూ ఉంటాడనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈరోజు నాకు సార్ చాలా క్లియర్గా చెప్పారు. సో యువర్ సుపీరియర్ మాకు అర్థమైంది. మీరు కెప్టెన్స్గా మీకు అన్ని పవర్స్ మీకే ఉంటాయి, మీ కిందే మేమని చెప్పి మాకు అర్థమైంది. బట్ మీ కెప్టెన్సీలో మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు. బట్ ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, దేర్ షుడ్ బి
సెన్స్ ఆఫ్ హార్మనీ, అంటే హౌస్ కొంచెం నీట్గా ఉండేలాగా, హౌస్లో అందరికీ ఎటువంటి గొడవలు జరగకుండా ఉండేలాగా, మీ కెప్టెన్సీలో హార్మోని దెబ్బతినకుండా ఉండాలి అని చెప్పి నేను అనుకుంటున్నా అని చెప్పి మనీష్ కొంచెం సెన్సిబుల్గా మాట్లాడతాడు అనమాట. సో అండ్ మానిటర్స్కి వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఫ్రూట్స్ ఇవ్వాలి అనిపిస్తే, సో భరణి గారు ఒక వర్స్ట్ కేసులో అంటే వాళ్ళకి అనిపించిన వాళ్ళకి అనిపిస్తే వాళ్ళకి ఇచ్చేసుకోవచ్చు కదా. ఇప్పుడు భరణి గారు కూడా ఓనర్ అయ్యారు, అండ్ భరణి గారికి కూడా ఒక అసిస్టెంట్ ఉన్నాడు. సో నేను ఒక అనాథ లెక్క ఉన్నాను, నాకు ఎవ్వరూ లేరు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే కామనర్స్ ఉన్నారో ఆ కామనర్స్లో మీ 6 వస్తే 6లో 5 మానిటర్స్గా ఉన్నారు ఏదో ఒక డిపార్ట్మెంట్కి. మనీష్ ఒకడే న్యూట్రల్గా ఉన్నాడు, నార్మల్గా ఉన్నాడు, ఒక వన్ ఆఫ్ ద హౌస్ ఓనర్ అయ్యారు. సో ఇంకొక హౌస్ ఓనర్ కొత్తగా యాడ్ అయ్యారు, అండ్ దానికి ముందు టెంపరీ ఓనర్ ఇంకొకరు యాడ్ అయ్యారు. సో సంజన గారు కెప్టెన్, ఆమెకు ఫుల్ పవర్స్ వచ్చేసింది. మనీష్ కూడా ఆ వండర్లో ఉండాలి. అండ్ కొత్తగా భరణి గారు యాడ్ అయ్యారు, భరణి గారికి ఏకంగా ఒక అసిస్టెంట్ ఉన్నారు. నా బతుకి నాకు ఏమి లేదు, నేను ఎందుకు అని చెప్పి పాపం మనోడు ఫీల్ అవుతా ఉంటాడు అనమాట సంజన గారి దగ్గర. సో మేబీ సంజన గారు ఆ ఫీలింగ్ చూసో లేకుంటే ఏమో కానీ ఆమె కొత్తగా ఒక రోల్ తీసుకొస్తారనమాట. అంటే నాకు కనీసం కొన్ని నీడ్ అప్రూవల్స్ కావాలండి. అంటే మనోడు ఏంటంటే మనోడు అథారిటీ కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు సెలబ్రిటీస్ ఏదైనా పని చేయాలనుకుంటే వాళ్ళ మానిటర్స్ దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకుంటారు, వాళ్ళు అప్రూవల్ తీసుకుంటారు. బట్ మనోడిని ఎవరు దేగట్లేదు, పట్టించుకోవట్లేదు. సో మనోడికి కూడా పాపం అది ఉంటుంది కదా, లోపల గేమ్ ఆడాలన్న జీల్ ఉంటుంది కదా. సో అందుకని మనోడు నాకు కొంచెం అప్రూవల్ ఇవ్వండి, ఏదైనా కొంచెం నాకు కొంచెం బెటర్ అప్రూవల్స్ ఏమైనా ఇవ్వడానికి ట్రై చేయండి అన్నట్టు మనోడు మాట్లాడుతుంటాడు అనమాట. సో మేము డెసిషన్స్ తీసుకోలేం కదా. సో మేము మానిటర్స్ అంటే లైక్ భరణి గారు మేము మానిటర్స్ కాదు కదా. సో మేమేం పెద్ద డెసిషన్స్ తీసుకోలేము కదా. సో మీరు ఇది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు కష్టం అనిపిస్తుంది, సో అనుకోకండి. సో నేను కావాలంటే నాకు చేస్తే నేను కూడా ఇచ్చేస్తాను. సో నా గేమ్ నేను ఆడతాను. ఎండ్ ఆఫ్ ద డే ఇది ఇండివిజువల్ గేమ్. సో నేను టీమ్గా ఉన్నప్పుడు టీమ్ గేమ్ ఆడతాను, ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఇండివిజువల్ గేమ్ ఆడతాను అన్నప్పుడు సంజన గారు అన్నీ వింటున్నారు. సంజన గారి దగ్గర ఉన్న బెటర్ క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఆమె అన్నీ వింటారు, ఓపిక్గా వింటారు. వినిన తర్వాత అంతే ఓపికగా ఆమె సమాధానం కూడా చెప్తారు. సో ఆమె ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి అసలు ఏం చెప్తున్నారు అనేది ఆమె వింటారనమాట. నాకు అది బాగా నచ్చుద్ది సంజన గారు. సో ఎందుకంటే అప్పుడు నేను అలా చేస్తే సో అది మీ కెప్టెన్సీకి ఎఫెక్ట్ పడుతుంది. సో నాకు నచ్చింది నేను ఇచ్చేసుకుంటూ ఉన్నాను అనుకోండి ఫ్రూట్స్ కానీ అది కానీ, సో అది మీ కెప్టెన్సీకి ఎఫెక్ట్ పడుతుందని లైట్గా బెదిరించారు కూడా. నాకు ఏదో రూల్స్ ఇస్తారా ఇవ్వకపోతే నాకు నచ్చింది నేను చేసుకుంటూ పోతా అన్నట్టు లైట్గా బెదిరించినట్టు కూడా చెప్పారు. సో మీరు అన్నీ ఆలోచించి ఈ కాంబినేషన్ అన్నింటిలో కలిపి ఒక డెసిషన్ తీసుకోండి అని చెప్పి మనోడు ఒక మాట చెప్తాడు అనమాట. దానికి మనీష్ శ్రీజ అన్నాడు. మళ్ళీ మనీష్ శ్రీజాకి చెప్తుంటాడు, ఈ పిల్ల అసలే ఓవర్ థింకరు, నేనేదో అంటే లైక్ మనోడు శ్రీజ వాళ్ళ ప్రియా మీద ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తారు, మీరు అన్ని విషయాల్లో అనవసరంగా మీరే గొడవలు పెట్టుకుంటున్నారు, కావాలని గొడవ పెట్టుకుంటున్నారని. సో అందుకైనా మంచిదని చెప్పి ఒక మాట అంటాడనమాట. బై ద వే నేను ఆమె మానిటర్ అడగట్లేదని చెప్పి శ్రీజ ఒక మాట చెప్తాడనమాట. తర్వాత సంజన అగ్రి, బట్ నాకు ఫ్రూట్స్ ఇలా బయటకు పెడితే నాకు ఇష్టం లేదు, ఇలా బయట పెడితే దొంగతనాలు అవుతున్నాయి. సో ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ నన్నే బ్లేమ్ చేస్తారు, అది నేను తీసుకోను. సో కెప్టెన్ అయ్యారు కదా, ఏమైనా బ్లేమ్ చేస్తారు కాబట్టి సో నేను తీసుకోను. అంటే మానిటర్స్ ఫ్రూట్స్ పోయినా ఏం పోయినా కానీ కెప్టెన్గా మీరు ఏం చేస్తున్నారు అని అంటారు కదా. సో అందుకని నేను బ్లేమ్ తీసుకోను అంటదంటే శ్రీజ అంటారు అనమాట. సార్ ఏమీ ఫ్రూట్స్ ఇవ్వకూడదు అని చెప్పలేదు కదా వాళ్ళకి. సో అంటే మనీష్ అంటాడు, ఐ విల్ టెల్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్. నాకు సార్ ఏం చెప్పారంటే మేము రూల్స్ పెడతాము, బట్ మీ పర్సనాలిటీ బయట పెడతా అంటే మీకు రూల్స్ పెడితే దాన్ని బట్టి మీ పర్సనాలిటీ బయట పడుతుందని చెప్పి మేము ఆ రూల్స్ పెడతాము. సో మీరు ఇస్తారా లేదా అనేది మీ ఇష్టం అని చెప్పి మనోడు నాకు సార్ చెప్పిన పాయింట్ని ఎగ్జాక్ట్ డీకోడ్ చేస్తారు. బయట మనం కూడా అదే కదా చెప్పుకునేది. సో లాస్ట్ వీక్ ఇచ్చుకుంటూ పోయాము, ఇప్పుడు ఏమైంది, ఫ్రూట్స్ లేవు మన దగ్గర, అన్నీ పోయాయి. సో ఆఫ్కోర్స్ కొన్ని పాడైపోయాయి కూడా. సో అంటే తినడానికి కూడా లేవు ఇప్పుడు మన దగ్గర ప్రజెంట్ అంటే శ్రీజ అంటది అనమాట. ఈ ఫ్రూట్స్ అన్ని ఈ ఫ్రూట్స్నే ఎగ్జాంపుల్గా తీసుకుందాం మనం. ఇప్పుడు మీరు ఫ్రూట్స్ అక్కడ పెట్టారు, దొంగతనం చేశారు అనుకుందాం, బికాస్ నో వన్ విల్ రెస్పాన్సిబుల్. బట్ అదే మాకు ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారనుకోండి, సో మా ఫ్రూట్స్ మేమే ఇచ్చేసుకుంటాం కదా, మీ పర్మిషన్ మాకు అవసరం లేదు కదా, మేము తీసుకుంటాం కదా. అంటే లైక్ ఇప్పుడు అక్కడ ఫ్రూట్స్ అలా విడిగా పెట్టేస్తే సో దొంగతనాలు జరుగుతాయి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అండ్ ఎవరి ఫ్రూట్స్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేశారనుకోండి, సో మేము మా ఫ్రూట్స్ ఇచ్చుకునేటప్పుడు మేము జస్ట్ ఒక పర్మిషన్ అడిగి మేము తీసేసుకుంటాం. ఒకవేళ మా ఫ్రూట్స్ పోయాయి అనుకోండి, మిమ్మల్ని మేము బ్లేమ్ చేయము కదా. ఓవరాల్ ఫ్రూట్స్ అక్కడ ఉండి పోతే అప్పుడు మిమ్మల్ని బ్లేమ్ చేయాల్సి వస్తుంది. ఎవరి ఫ్రూట్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారనుకోండి, ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్తాం మీకు అని చెప్పి శ్రీజ అంటారనమాట. ఏదో ఒక పాయింట్లో వ్యాలిడ్ పాయింట్ అని అనిపిస్తుంది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారు అంటారు, మనం ఏం చేస్తున్నామంటే సో
ఎవరైనా వచ్చి రోజులో ఒక 10 సార్లు ఇంప్రెస్ చేస్తే 10 ఫ్రూట్స్ ఇచ్చేస్తున్నాము, అలా కాదు, మనం దాన్ని కంట్రోల్ చేయాలి. ఎగ్జాంపుల్, లైక్ నార్మల్ ఎగ్జాంపుల్, ఒక 50 యాపిల్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో 30 మనం డిస్ట్రిబ్యూట్ చేసుకొని మిగిలిన 20 యాపిల్స్ స్టాకిస్ట్కి ఇద్దాం. స్టాకిస్ట్ అనే ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చింది, ఒక కొత్త రోల్ని తీసుకొచ్చింది. సో అది ఎందుకు ఏంటనేది ముందు మనకి అర్థమైంది అనమాట. స్టాకిస్ట్కి ఇద్దాము. సో హీ విల్ టేక్ కేర్ అబౌట్ దట్. అంటే ఒక 50 ఫ్రూట్స్ ఏదైనా కొంచెం ఇస్తాయనుకోండి, కొన్ని మనం తీసుకుందాము, సో మనం ఉంచుకొని మిగిలినవి ఆ పర్సన్ దగ్గర పెడతాము. ఆ పర్సన్ ఇంకా టేక్ కేర్ చేయాలి, ఆ పర్సన్కి ఇంకే రెస్పాన్సిబిలిటీ లేదు. సో ఆ పర్సనే దాన్ని టేక్ కేర్ చేయాలి అంటారనమాట. సో అప్పుడు శ్రీజాకి ఏమర్థమైంది, నార్మల్గా ఎవరి రోల్స్ వాళ్ళకు ఉన్నాయి, మిగిలిన అంటే ఓనర్స్గా మేమే ఉన్నాము, టెనెంట్స్గా సెలబ్రిటీస్ ఉన్నారు, సంజన గారు కెప్టెన్, భరణి గారు కొత్తగా యాడ్ అయ్యారు, మనీష్కి అసలు ఏ రోల్ లేదు. సో ఇప్పుడు మాకు స్టాకిష్ అనే ఒక కొత్త రోల్ తీసుకొస్తే అది ఎవరికొకరికి, వాళ్ళిద్దరు ఎవరికొకరికి ఇచ్చుద్ది కదా. సో అనవసరంగా ఇంకొకరికి అథారిటేటివ్ ఎందుకు రావాలి, మొత్తం ఫ్రూట్స్ అన్ని వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి, సో అని చెప్పి శ్రీజ ఒక ఆలోచన లోపల క్రియేట్ అయి ఉంటుంది ఇప్పటికే. సో దానికి శ్రీజ డినై చేస్తుంది అనమాట. సో ఎలా డినై చేస్తుంది అంటే, సో యాక్చువల్లీ ఇది మంచి పద్ధతి కదా. సో ఇంకొకరికి ఒక రోల్ క్రియేట్ అవుతుంది, ఓనర్స్కే ఆ రోల్ ఇవ్వాలి ఆబ్వియస్లీ. సో మనీష్ ఆర్ భరణి గారికి ఎవరికొక రోల్ ఇస్తారు, అంతే కదా. సో ఒకవేళ మనీష్కి ఇచ్చారు అనుకోండి, వాళ్ళందరూ ఫ్రెండ్సే కదా, మనీష్కి ఇస్తే వీళ్ళు తీసుకోలేరు. అండ్ వీళ్ళకే పడట్లేదు, బట్ వీళ్ళు చూడడానికి ఒకట్లాగా ఉంటారు అంతే. సో మనీష్ ఐ విల్ టెల్ ది, సో మనీష్ అంటాడు అనమాట అప్పుడు, సో హీ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఇఫ్ ఎనీవన్ స్టీల్ అని, అంటే ఎవరైనా దొంగతనం చేస్తే అతను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానని అడిగితే సంజన గారు అవునంటారు. వెంటనే శ్రీజ చెప్పాను కదా డినే చేస్తుందని. సో ఐ డోంట్ అగ్రీ అని చెప్పి, బికాస్ ఆల్రెడీ ఫుడ్ మానిటర్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక న్యూ రోల్ ఫుడ్ మానిటర్, ఇది ఇంకొక ఇదిగో రిలేటెడ్ టు ఫుడ్ మానిటర్ కదా, ఇంకొక రోల్ ఎందుకు అనవసరంగా. సో రెస్పాన్సిబుల్ ఇంతక నాకు సార్ ఏం చెప్పారంటే, సో ఫుడ్ మానిటర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ, సో వాళ్ళు ఫుడ్ మానిటర్ చేసుకోవాలి. సో అంతా వాళ్ళ ఇష్టమే, ఫ్రూట్స్ అవన్నీ వాళ్ళ దాంట్లోకి వస్తాయి. ఇప్పుడు మీరు ఫుడ్ మానిటర్ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు ఉంది అని చెప్పారనమాట. సడన్గా ఎవరైతే కొత్త, అసలు ఈమెకి సంబంధం లేదు ఫుడ్ మానిటర్ గురించి, ఈమె అక్కడ క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఏం చెప్పాలి, నార్మల్గా ప్రియా కదండి ఫుడ్ మానిటర్, సో ప్రియాని ఒకసారి పిలిచి ప్రియాతో ఒకసారి చెప్పండి, ప్రియా ఒపీనియన్ తీసుకోండి కెప్టెన్ గారు, సో ఫైనల్ డెసిషన్ మీదే, బట్ ప్రియా ఒపీనియన్ తీసుకోండి అని చెప్పాలి. అంతేగాని ఆల్ ఆఫ్ ద సడన్ అలాగా డినై చేసేదానికి ఈ అమ్మాయికి అధికారం ఏముంది, ఈ అమ్మాయికి అధికారం లేదు కదా. ఈ అమ్మాయి క్వశ్చన్ చేయాలా, క్వశ్చన్ చేయకూడదు, ఎవరిని ఫుడ్ మానిటర్ని పిలిచి అడగండి అని సలహాలు ఇవ్వాలి. అంతేగాని ఈ అమ్మాయి డినై చేయడానికి ఈ అమ్మాయికి ఏం రెస్పాన్సిబిలిటీ ఉంది, అమ్మాయికి లేదు కదా. సో ఈ అమ్మాయికి అంటది అనమాట. అండ్ దట్టు కొత్త రోల్ ఎవరికైనా వస్తే తీసుకోలేరు అనమాట బేసిక్గా. అసలే ఈ అమ్మాయి ఇంత స్టార్టింగ్లో మేము ఆ ప్రియా పర్మిషన్ అడుగుతున్నాం ఎవరికైనా ఫుడ్ ఇవ్వాలంటే, సో మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తే బెటర్ ఉంటుంది కదా అని చెప్పి అన్నట్టు అనింది. ఇప్పుడు ఇంకొక పర్సన్ ఆడారు అనుకోండి, ఆ పర్సన్ కూడా మళ్ళీ ఆ పర్సన్ దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి, మళ్ళీ ఆ పర్సన్ కూడా మళ్ళీ ఇంకొక అడగాలి కదా. సో ఇంతమందిని అడగాల్సిన అవసరం నాకేంటి అన్నట్టు శ్రీజ గారు ఆలోచిస్తూ ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ సంజన గారు అంటారు, మనం ఏం చేస్తున్నాం, సంజన గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అంటే లైక్ ఇప్పుడు మీరున్నారు శ్రీజ గారు, మీకు వచ్చింది ల్యాండ్రీ, సో మీకు కొంచెం సేపట్లో అయిపోతుంది. తర్వాత మనీష్ గారు ఉన్నారు, ఆయనకి కొంచెం సేపట్లో మానిటరింగ్ అయిపోతుంది. తర్వాత డెమాన్ పవన్ ఉన్నాడు, ఆయనకి 2 times. అండ్ కుకింగ్ వచ్చేసరికి 24/7 ఎక్కువ 12 to 13 hours దాకా కుకింగ్ చేస్తూనే ఉండాలి కదా, కుకింగ్ మానిటర్ చేస్తూనే ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది మినిమం 3-4 hours పడుతుంది కుక్ చేయడానికి, లేదా 2-3 hours, అలా 3 times చేయాలి. సో వాళ్ళకి ఎక్కువ మానిటరింగ్ చేస్తూ ఉండాలి కదా. బట్ ఈ లోపల అలా మానిటరింగ్ చేస్తున్నప్పుడు సో ఇలాంటివి పోయే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకని ఒక ఏదైతే స్టాకిస్ట్ వస్తే, సో అతనికి ఆ రెస్పాన్సిబిలిటీ ఇస్తే, సో అతను అన్ని చూసుకుంటాడు కదా, ఎవరైతే ఫ్రూట్స్ కానీ లేకుంటే ఇలాంటి చాక్లెట్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, సో అతను చూసుకుంటాడు కదా అని చెప్పి సంజన గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అండ్ సంజన గారు చెప్తారు, మనం మాట్లాడుతుంది జస్ట్ డిస్కషన్ మాత్రమే, ఇది ఒక ఆప్షన్ అంతే, నువ్వేం కంగారు పడవకు, అసలు కాలు దొక్కేసుకోవాక అని చెప్పి సంజన గారు అంటారనమాట. నెక్స్ట్ శ్రీజ అంటారు, మనకు ఆల్రెడీ మానిటర్ ఉన్నప్పుడు వెరైటీగా ఇంకొక పర్సన్ ఎందుకు అంటే మనీష్ వెంటనే అగ్రీ చేస్తారనమాట స్టాకిష్ పాయింట్కి. ఇక్కడ మనీష్ ఈమెని డినై చేస్తాడు శ్రీజాని, సంజన గారిని యాక్సెప్ట్ చేస్తాడు, అగ్రీ చేస్తాడు, ఎందుకంటే మనోడికి ఒక రోల్ వస్తుందేమో అని చెప్పి అగ్రీ చేస్తాడు. అండ్ శ్రీజ అని అడుగుతాడు, సంజన గారు చెప్పిన స్టాకిష్ ప్లాన్తో నీకేంటి ప్రాబ్లం అంటే, శ్రీజ అంటది అనమాట, అసలు స్టాకిష్ ఎందుకు వచ్చారు, మీరు అండ్ ప్రియా స్టాకిష్ అవుతారండి, ఇంకెవరు అవసరం లేదు, ఎందుకంటే మీరు కెప్టెన్, ఆమె ఫుడ్ డిపార్ట్మెంట్ కానీ మీరే చూసుకోవాలి. స్టాకిస్ట్ అయితే ప్రియా గారు కానీ మీరు కానీ చూసుకోవాలి.
అంటే కెప్టెన్గా మీరు ఓవరాల్గా మీరు కూడా ఖాళీగానే ఉంటున్నారు కదా, మీకు ఏం మానిటరింగ్ ఏం లేదు కదా, అన్నిటిని మీరు మానిటర్ చేయాలి. సో అన్నింటిని మీరు మానిటర్ చేస్తానికి చిన్న చిన్నవి అన్నట్టు అన్నారు కదా, సో దానికి మీరే స్టాకిష్గా ఉండి మీరే మానిటరింగ్ చేసుకుంటా ఉండండి. సో ఆల్రెడీ ప్రియా కూడా ఫుడ్ మానిటర్ ఉన్నారు కదా, మీ ఇద్దరు కలిపి చేసుకుని దానికి వేరే పర్సన్ ఎందుకు అన్నట్టు అమ్మాయి మాట్లాడుతూ ఉంటారు అనమాట. మనీష్ కూడా ఒక పాయింట్లో అగ్రీ చేస్తారు దాన్ని. తర్వాత శ్రీజ, ఇక శ్రీజ మళ్ళీ వెంటనే టక్కని ఫ్లిప్ అవుతుంది అనమాట. ఒక స్టేజ్కి వచ్చిన శ్రీజ ఫ్లిప్ అవుతుంది, నాకు ఇక్కడ నచ్చలేదు. ఆ ఫ్లిప్ ఆర్ కాంట్రాక్టింగ్ ఏదైనా అనుకోవచ్చు. శ్రీజ ఏమంటుంది, నేను ఫుడ్ మానిటర్ అయితే నేను ఫుడ్ మానిటర్ అవుతా అండి, నేను ఫుడ్ మానిటర్ అవుతా అంటే అంటది. అంటే స్టాకిష్ ఏదైతే స్టాకిష్ ఉందో సో అది అనమాట, అది నేను అవుతాను అంటది అనమాట. సో మనీష్ నీ రోల్ నాకు ఇచ్చే అంటాడు వెంటనే, అయితే నీ రోల్ నాకు ఇచ్చే అంటాడు. అంటే ప్రియాని తనేమైంది, ప్రియాని మీరు కానీ ఎవరైనా స్టాకిష్ అవ్వండి అన్నట్టు మాట్లాడతారు. తర్వాత ఫుడ్ మానిటర్ నేను అవుతా అంటది. దాని తర్వాత మనోడు ఏమంటా అంటే మీ రోల్ నాకు ఇచ్చేది అంటాడు. సో శ్రీజ అంటది, నేను ఎందుకు ఇస్తాను, ఇవి మాత్రం నేను ఎందుకు ఇస్తాను అంటది. వేరే వాళ్ళ రోల్ ఏమికి ఇవ్వాలి, కొత్త రోల్ కూడా ఏమికి ఇవ్వాలి. ఎక్కడండి ఏంటండి న్యాయం, ఎలాగంటే అసలు ఇది తప్పు కదా. సామాజిక న్యాయం ఉండాలి కదండి, అక్కడ సామాజిక న్యాయం ఉండాలి కదా. మనీష్ నువ్వు ఎలా ఇంకొకటి తీసుకుంటావో అది సెల్ఫిష్నెస్ కాదా, నువ్వేమంటావు అంటే ఆ రోజులు నువ్వు తీసుకోవడానికి రెడీగా ఉన్నావు, ఆ రోజు నువ్వు తీసుకోవడానికి రెడీగా ఉన్నావు, బట్ వేరే వాళ్ళకి మాత్రం నువ్వు రెడీగా లేవంటాడు. కరెక్టే కదా, నువ్వు నీ రోల్ వేరే వాళ్ళకి ఇవ్వవు, నీకు మాత్రం ఇంకొక రోల్ యాడ్ అవ్వాలి, వేరే వాళ్ళు మాత్రం ఖాళీకి కూర్చోవాలి పని పాట లేకుండా అని చెప్పి మనోడు అడుగుతాడు. అంటే నీకు ఆ రోల్ ఇస్తే ఓకే, నీకు ఆ రోల్ ఇవ్వకపోతే మాత్రం నువ్వు డినై చేస్తావు అన్నట్టు మనోడు మాట్లాడతారు. మనోడికి భలే ఎక్కుతా ఉంటుంది, లైట్గా సర్ అని ఎక్కుతా ఉంటుంది. తర్వాత శ్రీజ అంటది, ఫుడ్ మానిటర్గా ఉన్నప్పుడు మళ్ళీ ఫుడ్ మానిటర్ ఆల్రెడీ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక ఫుడ్ మానిటర్ ఎందుకు, శ్రీజ నేను ఉంటా అంటే నువ్వు ఒప్పుకోలేదు కదా, బికాస్ నేను నీకేం పని లేదు కాబట్టి ఒప్పుకోవు, నీకేం పని పాటలేదు నువ్వేం చేసావు కాబట్టి నువ్వు ఒప్పుకుంటావు, బట్ ఒక ఫుడ్ మానిటర్ ఉండి బై అనదర్ మానిటర్ అంటే ఈ అమ్మాయికి ఇస్తే ఓకే. ఇప్పుడు ఇతను అమ్మాయిని డినై చేశాడు కాబట్టి సో ఇతను అడిగితే ఆ క్వశ్చన్ అడిగితే మరి నీకెందుకు, అప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ ఫ్లిప్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఫ్లిప్ అవుతుంది, ఏమంటది అంటే నీకు ఫుడ్ మానిటర్ అయితే నీకంటే పని లేదు కాబట్టి నువ్వు అడుగుతుంటావు ఇంకొక ఫుడ్ మానిటర్, నీకు ఏదో ఒక రోల్ కావాలని, బట్ ఆల్రెడీ ఫుడ్ మానిటర్ ఉన్నప్పుడు ఇంకొక మానిటర్ ఎందుకని చెప్పి ఈ అమ్మాయి అంటది. నీకు ఇస్తే ఓకే ఇంకొక రోల్, నువ్వు 2 రోల్ అయినా పోషిస్తావు, పాపం ఏమి లేనో ఒక రోల్ అడిగితే ఫస్ట్ నువ్వు తట్టుకోలేకపోతున్నావు. ఏంటండి అసలు ఇది. మనీష్ నాకు పని లేకపోవచ్చు, బట్ నేను ఎవరికైనా అడుగు నేను స్ట్రిక్ట్గా మానిటరింగ్ చేస్తానని చెప్తారు. అంటే ఎవరైతే టెనెంట్స్ని అడుగు సో వాళ్ళందరూ నేనే స్ట్రిక్ట్గా మానిటర్ చేస్తానని చెప్పాను. అంటే మనోడు ఎందుకు అప్లికేషన్ పెట్టుకుంటా ఉన్నాడు కంటిన్యూస్గా, ఆ స్టాకిష్ పాయింట్కి నేనే కరెక్ట్గా ఉంటానండి అని చెప్పి పాప మనోడు వర్షన్ మనోడు చెప్పుకుంటా ఉన్నాడు సంజన గారికి. ఇలాగ చిన్న చిన్న మాటలతో ప్రతిసారి శ్రీజ అడ్డుపడతా ఉంటుంది పాప మనోడికి. నువ్వు గొప్ప స్ట్రిక్ట్ ఉంటావులే, నువ్వేమైనా చేసుకో, నేను స్ట్రిక్ట్గానే చేస్తున్నాను, నాకు చాలామంది చెప్పారు నీకు పని లేదు కాబట్టి వేరే వాళ్ళ పని దోచుకుంటున్నావు. ఎవరు దోచుకున్నాడండి, ఆయన అడుక్కుంటున్నాడు లిటరల్లీ. ఆ పాయింట్ క్రియేట్ చేసింది ఆమె. మనోడు అప్లికేషన్ ఒక రోల్ క్రియేట్ చేసినప్పుడు అప్లికేషన్ ఎవరైనా పెట్టుకోవచ్చు. ఆ పెట్టుకునే రోల్ అప్లికేషన్ ఎవరికి ఉంటుంది, ఓన్లీ ఓనర్స్కి మాత్రమే ఉంటుంది. ఆ ఓనర్స్లో ఖాళీగా ఉన్నారు ఎవరున్నారు, భరణి మనోడు మనీషే అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. మీరు మధ్యలో వచ్చి మీరు దుబ్బేయాలని చూశారు కదా, రికమెండేషన్ బ్యాచ్ లాగా. ఎట్లా అండి శ్రీజ గారు పాపం కదా, ఫీల్ అవుతారు కదా మనీష్, ఇచ్చేసేయాల్సింది కదా ఆయనకి. నెక్స్ట్ మనీష్ అంటారనమాట, నీ పని అరవటమే కదా అంటాడు మనీష్. సో దానికి శ్రీజ అంటదన్నమాట, నీకు అసలు పాయింట్ లేదు, ఏమైనా అంటే పాయింట్ అవుట్ చేసి మళ్ళీ మూలకెళ్ళి ఏడవటం. ఇక్కడ హర్ట్ అవుతాడు. ఏమంటదంటే నీకు పాయింటే లేదు, నువ్వు ఏం మాట్లాడతావు నీకే తెలియదు, అంటే ఏదైనా అంటే పాయింట్ అవుట్ చేస్తావో మూలకెళ్ళి ఏడుస్తావని. ఇక్కడ చాలా హర్ట్ అవుతారు, చాలా డీప్గా హర్ట్ అవుతారు. ఎందుకు డీప్గా హర్ట్ అవుతారంటే మీరు చూడండి మనోళ్ళలో కొంచెం ఆ ఫెమినిజం అనేది కనిపిస్తూ ఉంటుంది మనీష్లో. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు, లోపల వాళ్ళకు కూడా తెలుసు, దాన్ని బయటకు చెప్పుకోరు బేసిక్గా. శ్రీజ వాళ్ళకి ఇంకా బాగా తెలుసు, ఎందుకంటే అగ్ని పరీక్ష నుంచి వచ్చారు కాబట్టి. అలా మూలకెళ్ళి ఏడుస్తావు అది ఇలాంటి మాటలు అన్నప్పుడు వాళ్ళు పర్సనల్గా తీసుకుంటారు కొన్ని విషయాలు. చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. అది ఒక్కొక్కసారి తెలియకుండానే అమ్మాయి అన్నమాట పెద్ద విచిత్రం ఏంది, నువ్వు మూలకెళ్ళి ఏడుస్తావు, మూలకెళ్ళి ఆడదానిలాగే ఏడుస్తావు, ఇలాగే అనింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అదే కదా దాని భాష, అది కూడా తప్పే కదా. అండ్ మనోళ్ళు అది ట్రిగ్గర్ అవుతుంది ఖచ్చితంగా అలాంటి మాట్లాడితే. సో అది మనోడికి కొంచెం అది ఇబ్బంది అనిపించద్ది. బట్ ఏం చేస్తాం, మనోడు నిన్న మొన్న చేసిన దానికి ఈరోజు దేవుడు మనోడికి వేసాడు పిడి అని అనుకోవాలి, కర్మ సిద్ధాంతాన్ని నమ్మితే ఎవరైనా. సో మనీష్ బయటకు వస్తాడు, మనీష్ ఏడుస్తూ ఉంటాడు, మళ్ళీ ప్రియా లోపలికి వచ్చింది. సో ప్రియా డిస్కషన్లో ఉంటుంది, నేను ఆల్రెడీ ఫుడ్ మానిటర్గా ఉన్నాను కదా, సో ఇంకా వేరే మానిటర్ ఎందుకు, నేనే చూసుకుంటాను, నాకేం ప్రాబ్లం లేదంటే ఇలా దొంగతనాలు జరుగుతున్నాయి, ఇలా కష్టము ప్రియా అది ఇది అంటే
దొంగతనాలు జరిగితే ఆ స్టాకిస్ట్ రెస్పాన్సిబిలిటీ, నువ్వు తీసుకుంటావు రెస్పాన్సిబిలిటీ అంటే, మరి ఆ స్టాకిస్ట్ తీసుకుంటానంటే అవును తీసుకుంటారు. అది అంటే వద్దు, ఏం వద్దు, ఎవరు వద్దు, ఆ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటాను, నేను అందరిని వెళ్ళి అడుక్కుంటానని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళి ప్లీజ్ ఎవరు దొంగతనాలు చేయదు అంటే ఇంకొక రోల్ క్రియేట్ చేయడానికి, ఆమెకి ఎస్పెషల్లీ ఆమెకి ఇచ్చిన రోల్లోంచి డిఫరెన్షియేట్ చేసి వేరే వాళ్ళకి ఇంకోటి ఇవ్వడానికి ప్రియా గారికి కూడా ఇష్టం లేదు. పాపం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వ్యక్తే కదా, అయినా కానీ ఒప్పుకోరు. యాజ్ ఎ టీమ్గా ఏదో ఒకటి ఇవ్వాలి కదా, పాపం కదా, అని కూడా ఎవరికి లేదనమాట ప్రియా గారికి కూడా. సో మనీష్ బయటకు వస్తాడు, ఏడుస్తూ ఉంటాడు. ఇమాన్యుయల్ వస్తాడు, రాము రాథోడ్ వస్తాడు. ఇమాన్యుయల్ వచ్చి కన్సోల్ చేస్తుంటాడు, అబ్బా చాలా బాగా కన్సోల్ చేస్తుంటాడు. ఆయన కన్సోల్ చేసేటప్పుడు కూడా మనం ఆ రెస్పెక్ట్ అనేది ఇవ్వకుండా ఉన్నాడు అనమాట. సో ఇమాన్యుయల్ అంటాడు, మనోడు మనీష్ అంటూ ఉంటాడు అనమాట, ఐ డోంట్ వాంట్ టు స్టే ఇన్ దిస్ హౌస్, నేను చాలా జెన్యున్గా అడుగుతున్నా, నేను గేమ్ నేనేమీ గేమ్ ఆడట్లేదు, మీ రూమ్లో నాకేం అర్థం కావట్లేదు, నేను గేమ్ ఆడట్లేదు, నేను మీ రూమ్లోనే ఉంటాను, మీ బెడ్ ఖాళీగా ఉంటే నేను ఐ విల్ స్టే, ఇక్కడే ఉంటాను, నేను మీ రూమ్లో ఉంటాను, నేను వాళ్ళతో పడుకోను అన్నట్టు మాట్లాడతాను. మనోడు చాలా హర్ట్ అవుతాడు, ఆ మాటకే నాకు తెలిసి హర్ట్ అవుతాడు. ఆ అమ్మాయి చూపులు కూడా అలాగే ఉంటాయి, శ్రీజ చూపులు చాలా గట్టిగా అవమానిస్తుంది. ఎంత అయినా కానీ లైక్ మేల్ అవ్వచ్చు, ఒక అమ్మాయి అవ్వచ్చు, ఒక అబ్బాయి అవ్వచ్చు, ఒక అబ్బాయి తింటే అది అబ్యూజివ్గానే అనిపించింది నాకు. మళ్ళీ చెప్తుంటే చాలా అబ్యూజివ్గా అనిపించింది నాకు. అది ఇది గుర్తుపెట్టుకోండి, అది లిటరలీ ట్రిగ్గర్ చేసినట్టే మాట్లాడింది. మనోడు ఫెమినిజాన్ని ట్రిగ్గర్ చేసింది అమ్మాయి శ్రీజ. నాకు అది చాలా అసహ్యంగా అనిపించింది సీరియస్లీ. ఎవరు అవును అనుకున్నా కాదన్నా పిఆర్ యాక్టివిటీస్ ఎవరి పనులు చేసుకోవచ్చు, నాకేం ప్రాబ్లం లేదు, కానీ నాకు చాలా అది అసహ్యం అనిపించింది, ట్రిగ్గర్ చేసినట్టు అనిపించింది. అది తప్పు కదా. సో రైట్, మీ ఇష్యూ ఏంటో నాకు తెలియదన్నా, సో బట్ మీరైతే ఫీల్ అవద్దన్నా. మనీష్ అంటాడు, మీకు నోరు ఉందని నోరు పారేసుకోకూడదు. అమ్మాయిలు అంటుంటాడు పేరు చెప్పకుండా, అమ్మాయిలు కదా అని వింటుంటే అది మీకు రెస్పెక్ట్ ఇస్తున్నామని అర్థం చేసుకోవాలి. అసలు నాకు అర్థం కావట్లేదు వాళ్ళు ఎలా కామనర్స్ అయ్యారో, అసలు ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారో అని చెప్పి అంటుంటే, వాళ్ళు అసలు ఎలా సెలెక్ట్ చేసుకో, వాళ్ళు ఎలా కామనర్స్ అయ్యారు, ఊరిని నోరేసుకొని పడిపోతూ ఉంటారు ఇష్టం వచ్చినట్టు, వాళ్ళు ఎలా సెలెక్ట్ చేశారని. మనోడు కూడా ఇంతకుముందు దాకా చేసింది అదే కదా, రాము రాథోడ్ మీద, ఇమాన్యుయల్ మీద. నిన్న రాము రాథోడ్ మీద ఎస్పెషల్లీ నోరేసుకొని పడిపోయాడు కదా, మరి మనోడు కూడా కామనర్ కిందే వచ్చాడు కదా, అలాగే ఉంటుంది. ఇమాన్యుయల్ అంటాడు, ఇలాంటి డిఫరెన్సెస్ చాలా వస్తాయి బ్రో, తట్టుకోవాలి, ఇంకా చాలా వస్తాయి, తట్టుకోవాలని చెప్పి ఇమాన్యుయల్ అంటూ ఉంటాడంటే మనీష్ అంటాడు, ఒక రోజు కాదన్నా, ఇక్కడ మనీష్ బర్స్ట్ అవుట్ అవుతాడు కంప్లీట్గా. ఒక రోజు కాదన్నా, నేను మాట్లాడలేక కాదన్నా, వాళ్ళకి బేసిక్ సెన్స్ లేదు. మనం ఒకరు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాం అంటే వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి, అవతల వాళ్ళకి కూడా ఉండాలి కదన్నా, అలాగా వాళ్ళకి అస్సలు లేదు. మనం కెమెరా ముందు ఉన్నామా గొడవ పడాలంతే, గొంతు వేసుకొని పడిపోవాల్సిందంతే. ఉత్తుగా డెమోన్ పవన్ మొన్న ఏం ఏడవలేదన్నా, డెమోన్ పవన్ ఎందుకు ఏడ్చాడో నాకు తెలుసు, వీళ్ళ గురించి వీళ్ళే ఎందుకు ఏడ్చాడో నాకు తెలుసు అన్న, వీళ్ళ గురించే, వీళ్ళ వల్లే, వీళ్ళు మామూలు కాదన్నా. ఐ కెన్ ఫీల్ ఇట్ మాట్లాడలేక కదా, ఇద్దరి గురించి మాట్లాడతా, నీకు తెలుసు కదా నేను ఎవరి గురించి మాట్లాడుతాను, నీకు తెలుసు కదా, వాళ్ళ గురించి బయటికి చెప్పట్లేదు కానీ పేర్లు, నేను ఎవరి గురించి మాట్లాడుతాను నీకు తెలుసు కదా, నేను ఏ ఇద్దరి గురించి మాట్లాడుతున్నాను, అదే అన్న ప్రియా అండ్ శ్రీజ. కామనర్స్ అనడానికి వీళ్ళు గలీజ్ అన్న, అసలు వీళ్ళు కామనర్స్ కాదన్నా, వీళ్ళు గలీజ్, అసలు వీళ్ళ కామనర్స్ అనకూడదు, వీళ్ళు గలీజ్ అనాలి అంటారు. సో ఇట్స్ బిగ్గెస్ట్ వర్డ్ గలీజ్ అంటే, లైక్ గలీజ్ కామనర్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బస్ట్ అవుట్ అయ్యావు, నువ్వు కోపంలో ఉన్నావు, నిన్ను ట్రిగ్గర్ చేసేలాగా మాట్లాడింది, ఐ అండర్స్టూడ్ దట్, ఎవ్రీథింగ్ అర్థమవుతుంది. బట్ ఇతను గలీజ్ కామనర్స్ గలీజ్ అనే మాట మాట్లాడడం అనేది, లైక్ కామనర్స్ని ఏమన్నా ఒక మాట అంటేనే కొంచెం డిస్రెస్పెక్ట్ఫుల్గా చేస్తేనే వాళ్ళ లోపల ఉన్న సెలబ్రిటీస్ భయపడుతున్నప్పుడు డైరెక్ట్గా మీరే కామనర్స్ని గలీజ్ అనుకోని, మిమ్మల్ని మీరే పక్కన వాళ్ళు గలీజ్ అయినప్పుడు మీరు కూడా గలీజే అవుతారు. అందరూ అదే రేడార్లో ఉన్నారు బేసిక్గా. సో అందరు గలీజ్ కిందగా వస్తారు. గలీజ్ అనే మాట అసలు నాకు అది నచ్చలేదు. బట్ ఓవర్ ద బోర్డ్ వెళ్ళారు ఎమోషన్లో. సో ఆ ఒక్క పాయింట్లో అర్థం చేసుకోవచ్చు కానీ, బట్ అది ఓవరాల్గా అయితే కరెక్ట్ కదా పదం. మేబీ నాకు సార్ నెక్స్ట్ వీక్ గట్టిగా మాట్లాడతారేమో నేను అనుకుంటున్నా. బట్ అది తప్పు ఆ మాట మాట్లాడడం. మనీష్తో ఇదే ప్రాబ్లం, ఒక ఎమోషన్ దాటి మాట్లాడేటప్పుడు నోట్లకి అడ్డు అప్పు ఉండట్లే మనీష్కి. అదే ప్రాబ్లం ప్రతిసారి మనీష్ తోటి. సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, మనీష్ మీద మనీష్కి కంట్రోల్ ఉండాలి, మనీష్కి కంట్రోల్ ఉండట్లే. సో రాము ఉంటాడు, రాము కూడా కన్సోల్ చేస్తుంటాడు, ఏడవకన్నా అది ఇది మీరేందన్నా ఏడ్చేది, అసలు మీరు ఏడవకన్నా రాము ఇంకా చాలా వస్తాయన్నా, మీరు అసలు మీరు చెప్పకూడదు అని మీరు మాకు చెప్పాలన్నా, అసలు మీరు ఇలా కాదన్నా, అండ్ ఆయన మీరు మంచి లాజిక్స్ అలా ఎలా పెడతారన్నా, అసలు మీరు మంచి లాజిక్గా మాట్లాడతారన్న అని చెప్పి మనోడిని కన్సోల్ చేస్తూ మోటివేట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. రాము టూ గుడ్, అసలు ఎంత మంచోడు పాప పిల్లోడు, మామూలు కూడా కదా, ఎంత మంచి పిల్లోడు ఆ పిల్లోడు. అసలు ఈగో లేదబ్బా. 516 మిలియన్ల వ్యూస్ వచ్చిన పిల్లోడు లోపల అసలు ఒక సామాన్యుడే అబ్బా. నిజమైన కామనర్ అనిపిస్తాడు నాకు, నిజమైన కామనర్. అసలు ఆ పిల్లోని చూస్తే ఒక్క
ఒక్క ఇంచు కూడా సెలబ్రిటీ లాగే కనపడ్డాడు నాకు అసలు. ఎంత కామనర్ లెక్క కనిపిస్తాడంటే పక్కా ఊరోళ్ళు, ఒక ఊర్లో ఒక కుర్రోడు ఎలా అయితే ఉంటాడో పల్లెటూరు కుర్రోడు అలాగే ఉంటాడు హౌస్లో. పక్కా కామనర్ నాకు అనిపిస్తాడు. ఎంత మంచోడు బాబు మా పిల్లడు, ఎంత జెన్యూన్ ఉంటాడంటే నాకు బాగా అనిపించాడు. మనీష్ మళ్ళీ తగ్గట్ల మనీష్ ఎక్కడ మళ్ళీ మొదలు పెడతాడు. వరస్ట్ కామెంటర్స్ అన్న అసలు ఎందుకు తీసుకున్నారన్నా, అసలు కామెంటర్స్ ఎందుకు తీసుకుంటారన్నా, జెన్యూన్గా ఉంటారని తీసుకున్నారన్నా. వీళ్ళు వరస్ట్ అన్న, వీళ్ళు స్క్రాప్ అన్న, వీళ్ళు జెన్యూన్గా ఉంటారన్నా. లేదన్నా వీళ్ళు కాదు, అసలు ఏదో ఒక రోజు వీళ్ళు ఎక్స్పోజ్ కావాలి, అవుతారు, కెమెరా కోసం ఆడుతున్నారు అన్న, కెమెరా కోసం ఆడుతున్నారన్నా. వీళ్ళు ఆ వేరే వాళ్ళకి అసలు మాటకి అసలు రెస్పెక్ట్ ఇవ్వరన్నా. అసలు నాకు తెలుసు సంజన మేడంతో నాకు ఏం ప్రాబ్లం లేదన్నా, నాకు వీళ్ళిద్దరితోనే ప్రాబ్లం అన్నప్పుడు మన ఇమాన్యుల్ ఇంకా లేస్తారనమాట. దొరికిన సంజన గారి గురించి అమ్మ మనం మాట్లాడాలి ఇప్పుడు. ఇమాన్యుల్ వస్తుంది మాట్లాడదు అట్లా. నేనైతే సంజన గారి దగ్గర చాలా నేర్చుకుంటున్నా, నవ్వుకుంటున్నా, రిలాక్స్ కూడా అవుతున్నాను. ఇంత గట్టిగా ఉండాలి, ఒక మనిషి అంత గట్టిగా ఉండాలని ఆమె దగ్గర నుంచి నేను తెలుసుకుంటున్నాను. నువ్వు ఇలాంటివి ఏం మైండ్కి తీసుకోకన్నా అని చెప్పి మనోడు చెప్తా ఉంటాడు అనమాట. ఇమ్ము యాక్చువల్గా తర్వాత అక్కడ మన శ్రీజ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇలాగ సేమ్ ఇదే డిస్కషన్ గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. తర్వాత ఇమ్మాన్యుల్ ఇక్కడ చేంజ్ చేస్తారు అనమాట డిస్కషన్. హరీష్ మీద డిస్కషన్ చేంజ్ చేస్తారు. చేంజ్ చేసినప్పుడు హరీష్ గారు కొన్ని పాజిటివ్స్ తీసుకుంటారు కానీ నెగిటివ్స్ అసలు తీసుకోలేడని, ఆయన తట్టుకోలేడు నెగిటివ్స్ తీసుకోవడం అని. ఇమ్మాన్యుల్ కరెక్ట్గానే అనలైజ్ చేశారేమో అని అనిపించింది. నిజంగా హరీష్ తీసుకోలేడు. హరీషే కాదు మనీష్ కూడా తీసుకోలేడు. ఈవెన్ మనీష్ కూడా తీసుకోలేడు. బట్ మనీష్ చెప్పట్లేదు అంత బయటికి. అతనికి వినే కెపాసిటీ లేదు. మనీష్ అంటాడు అతనికి వినే కెపాసిటీ లేదన్నా, ఆయన నెగిటివ్ ఫీడ్బ్యాక్ అస్సలు తీసుకోడు, నేను కూడా ఫేస్ చేశాను, ఆయనకి చెప్తే ఈజీగా ట్రిగ్గర్ అయిపోతాడన్నా. ఇప్పుడు కాదు, ఆయనకి నేనే టైం చూసుకొని చెప్తాను, సపరేట్ గేమ్ ఆడుతున్నారని, అందరు సపరేట్ గేమ్ ఆడుతున్నారు అనుకుంటాడు. అండ్ హీఈస్ థింకింగ్ అంటే హీఈస్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ విత్ మీ. నేను ఎందుకు అలా అంటే అందరూ వేరే వేరే గేమ్ ఆడుతున్నాను అనుకుంటారు, నేను ఎందుకు అలా ఆడతానన్నా. సో ఆయన నన్ను కూడా అలాగే అనుకుంటున్నారు, నేను ఎప్పుడో ఒకటి చెప్తాను. కానీ ఒకటేనన్నా, నేను ఆడితే ఎంత ఎక్స్టెంట్కి వెళ్తానో వీళ్ళకి తెలుసు. రెస్పెక్ట్ అనేది ఫిల్టర్ కానీ పోతే వీళ్ళు తట్టుకోలేరు అని బాలీవుడ్ వాళ్ళు చెప్తారు. నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ విల్ రిపీట్స్ అన్నట్టు మాట్లాడతాను. నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎంత దారుణం వెళ్తావని మాకు తెలుసు బ్రో, మనీష్ బ్రో. చూసాం మేము 2 విషయాల్లో చూసాం. అండ్ నీకు ఒక రోల్ ఇస్తే కూడా నువ్వేం చేయగలుగుతావు అనేది కూడా చూసాం మేము. నీకు ఒక సంచాలక రోల్ ఇస్తే నువ్వు ఎంత తుప్పాసుగా చేసావనేది కూడా చూసాం మేము. అండ్ వాళ్ళు అంటే కొత్త రోల్ క్రియేట్ చేసి నీకేంటంటే రోల్ ఇవ్వాలి, రోల్ కావాలి, మనం ఏమన్నా రోల్ ఇచ్చినప్పుడు మనోడు ఫైనల్లీ ఐ గాట్ ఏ వర్క్ అన్నాడు ఆ రోజు. అంటే మిగిలిన కామర్స్ అందరికి వర్క్ ఉంది, నాకు వర్క్ లేదన్నట్టు మనోడు ఫీల్ అయ్యాడు. ఆ రోజే ఫీల్ అయ్యాడు సంచాలకి ఇచ్చినప్పుడు. ఏం చేశాడు సంచాలకి ఇస్తే తుప్పాసుగా చేశాడు. ఓకేనా, రోల్స్ కావాలి, వర్క్ కావాలి, చెయ్యాలి, ఆ ఎంతూజియాజం ఉంటే పర్లేదు, సరిపోదు కూడా, చేసేదానికి ఆ క్యాపబిలిటీ కావాలి. సంచాలక యూ ఫెయిల్డ్, మళ్ళీ ఇంకొక రోల్ నీకు కావాలి. సో నాకు అది అర్థం కావట్లేదు అనమాట. సో ఓవరాల్గా మనీష్ హట్ అయ్యాడు బికాస్ ఆఫ్ శ్రీజ అలా మాట్లాడడం చాలా తప్పు అనిపించింది. అండ్ మనీష్కి మేబీ ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారంటే యాజ్ అ రివ్యూయర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కరెక్ట్గానే జరిగింది అని అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఎవరైతే కన్సోల్ చేశారో చూడండి ఎలా రాశాడు స్క్రిప్ట్ దేవుడు. ఎవరైతే తిట్టారో మనోడు ఎవరినైతే తిట్టారో వాళ్ళే వచ్చి మనోడిని కన్సోల్ చేస్తున్నారు. ఏ టాపిక్ మీద? డిస్రెస్పెక్ట్ఫుల్ అనే ఒక టాపిక్ మీద శ్రీజ అనే పర్సన్ మనోడిని డిస్రెస్పెక్ట్ చేస్తే మనోడు డిస్రెస్పెక్ట్ చేసిన ఇద్దరు వచ్చి మనోడిని కన్సోల్ చేస్తున్నారు అనమాట. దాని తర్వాత మనోడు ఏమంటారు, నాకు అసలు డిస్రెస్పెక్ట్ చేయటం అంటే నచ్చదన్నా అంటాడు మనోడు. మామూలు విషయం కాదు అసలు ఇది మిరాకిల్ అసలు ఇది నాకు అనిపించలేదు. అండ్ మిగిలినంతా మాట్లాడుకుంటూ ఉంటారు. సంజన గారికి ఫ్లోరా గారికి కూడా ఆ చిన్న ఇష్యూ ఉంటుంది. సంజన గారు ఇంకా అది మనసులో ఉంటుంది. అండ్ సంజన గారు అనే పర్సన్ మనసులో పెట్టుకుంటారు. అబ్బా ఏది బయటికి చెప్పరు, అందరి మనసులో బయటకు పెట్టుకొని ఉంటారు. ఆమె టైం చూసి కొడతారు. సో హరీష్ని కూడా టైం చూసి కొట్టింది, అలాగే టైం చూసి కొడతారు. సో షీఈస్ ద గేమర్, పర్ఫెక్ట్ గేమర్ అని నాకు అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇదే అన్నమాట నాకు హైలైట్ అనిపించిన డిస్కషన్. ఇంకా వీళ్ళంతా చిన్న డిస్కషన్ పెట్టుకున్నారు కానీ బట్ ఇది నాకు మేజర్ డిస్కషన్ అనిపించింది. సో దీంట్లో మీకు ఎవరు కరెక్ట్, మీకు ఎవరు తప్ప అనేది మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.